కొబ్బరిలోనే ఒక హై ఇన్‌కమ్ వచ్చే ఎవరన్నా కొబ్బరి చెట్టు పెట్టాలనే వాళ్ళు ఈ మలేషియన్ ఆరెంజ్ డ్వార్ఫ్‌ని ప్రిఫర్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నదొచ్చి ఒక 10 ఇయర్ మలేషియన్ ఆరెంజ్ డ్వార్ఫ్ ట్రీసు. సో, నేనొక 6 ఫీట్ ఉంటాను. ఇంకొక 4 ఫీట్ దాకా దాదాపు పెరిగిందనమాట. ప్రతి సంవత్సరం ఒక అడుగు దాకా పెరిగేదే ఈ మలేషియన్ ఆరెంజ్ డ్వార్ఫ్ అనమాట. ఒక హై యీల్డింగు, హై ఇన్‌కమ్ వచ్చే ఏమన్నా ఒక మంచి డ్వార్ఫ్ వెరైటీలో ఎవరైనా కొబ్బరి పెట్టాలన్న వాళ్ళు ఈ మలేషియన్ ఆరెంజ్ డ్వార్ఫ్‌ని ప్రిఫర్ చేయొచ్చనమాట. ఎందుకంటే ఒక ఎక్స్‌పెన్సివ్ కోకోనట్ అనేసి కూడా మీరు చెప్పొచ్చు. ఎక్స్‌పెన్సివ్ అంటే ఈ కొబ్బరి బొండం ఎప్పుడైనా మనకి రూ. 30, రూ. 40, రూ. 50 దాకా హోల్‌సేల్‌లో సమ్మర్స్‌లో దాకా ఇది ఎళ్ళే ఒక మంచి హై యీల్డింగ్ వెరైటీ ఏది అని అడిగితే నేను ఈ మలేషియన్ ఆరెంజ్ డ్వార్ఫ్‌ని చెప్పొచ్చు. ఈ నట్ షేప్‌ని చూడొచ్చు, సైజ్‌ని చూడొచ్చు. మంచి బంగారంలా ఎప్పుడు మెరుస్తూ ఉంటది కాబట్టి ఒక హై యీల్డింగ్ కోకోనట్ ట్రీ అనేసి కూడా ఇది చెప్పొచ్చనమాట. సంవత్సరానికి మీకు ఒక 200-250 కాయల దాకా ఇది కాయడం వల్ల మీకు జనరేట్ చేయడం అనేది మంచి ఇన్‌కమ్ అనేది మీకు వచ్చేనట్టు మీకు చేసేదే ఈ మలేషియన్ ఆరెంజ్ డ్వార్ఫ్ చెట్టు అనమాట. మంచి హై యీల్డింగు, హై ఇన్‌కమ్ వస్తది. ఎవరైనా మంచి బ్రీడ్‌ని పెట్టాలనే వాళ్ళు మెయిన్‌గా ఈ ఆరెంజ్ డ్వార్ఫ్‌ని ప్రిఫర్ చేసి పెట్టొచ్చు. మన అనంతపూర్‌లో, కర్నూల్‌లో ఆ ఏరియాలో అంతా కూడా పెట్టి చాలామందికి బాగా దిగుబడి వచ్చింది. ఎవరైనా పెట్టాలనే వాళ్ళు ఆళ్ళకి చెట్టు చూపిస్తున్నాను. ఒక 10 ఇయర్స్ చెట్టు ఎంత హైట్ పెరుగుతుందనేసి. సో, ఆళ్ళ కోసం ఈ వీడియోలో నేను తెలివైతే చేస్తున్నాను.